2 లారీల రాళ్ళు తెచ్చారు. ఒక లారీని పోలీసులు స్వాధీనం చేసుకుంటే ఇంకొక లారీలో రాళ్ళు అలాగే ఉన్నాయి. ఆ రాళ్లతో పాటుగా రోడ్ల పక్కన ఉన్నటువంటి ఈ చెట్లని పెంచేటటువంటి వాటికున్న రాళ్ళు కూడా తీసి పోలీసుల మీద దాడి చేశారు. పోలీసుల మీద పోలీసుల్ని ఉరికిచ్చి కొట్టారు. పోలీసుల మీదకి ఏది ప్రాణాలు తీసే అంత కుట్ర చేశారు. 200 మంది పోలీసులు టోటల్గా ఇప్పుడు గాయపడ్డటువంటి వాళ్ళు ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి. పోలీస్ వాహనాల ధ్వంసమైంది. ఇది ఎక్కడా రిపోర్టింగ్ రావట్లేదు. ఎంతసేపటికి వాళ్ళని కొట్టారు అన్నట్టు. వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్తుంటే రండి సార్ వచ్చేయండి, పార్లమెంట్ మీదే, తలుపులు తీస్తాం వెళ్ళిపోండి అని చెప్తారా ఎవడన్నా? లేదా ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్తాంటే వెళ్ళిపోండి అని చెప్తారా ఎవడన్నా? యాజిటేషన్ అనేదానికి ఒక హద్దు ఉంటుంది. అక్కడ బ్యారికేడ్ హద్దు. అక్కడ కూర్చుని నేను ఇక్కడి నుంచి కథలను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా అని చెప్పు. అప్పుడు అరెస్ట్ చేస్తే తప్పు. కానీ బ్యారికేడ్లు తోసుకుంటాం, పార్లమెంటును పగలగొడతాం, నేపాల్ లాగా చేస్తామని పిలుపులు ప్రకటించి మరి వీడియోలు చేస్తూ మరి లైవ్లు చేస్తూ మరి వెళ్ళారు లోపలికి. అది అడ్డుకుంటే పోలీసుల మీద దాడులు చేశారు, కొట్టారు, తలకాయలు పగలగొట్టారు, చేతులు ఎరగొట్టారు. అనేక వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పోలీసుల మీదకి ఎట్లా దాడులు చేశారని. నిన్న రాత్రి కూడా జంతర్ మంతర్ దగ్గర దాడులు చేస్తున్నారు. వీళ్ళు యువతరమా, విద్యార్థుల అరాచకాలు చేసే బ్యాచ్. ఢిల్లీని కదిలించాలనుకుంటున్నారు, దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. సివిల్ వార్ క్రియేట్ చేసే కుట్ర జరుగుతోంది.